తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరో 4 రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. భారీగా వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు ఏపీలోనూ వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని అధికారులు తెలిపారు. కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. ఏలూరు, అల్లూరి, మన్యం జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉంది. ఉత్తర కోస్తాలో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయి. వచ్చే 3 రోజుల్లో ఉత్తర కోస్తాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఉత్తర కోస్తా తీరం వెంబడి 45 నుండి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉంది. మరో 3 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్ని ఎడతెరిపిలేని వానలు ఇబ్బందులు పెడుతున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అయ్యారు మా ప్రతినిధులు విజయవాడ నుండి జయరాజ్, అలాగే హైదరాబాద్ నుండి రాముడు. ముందుగా జయరాజ్ దగ్గర వెళ్దాం. జయరాజ్, ఏ జిల్లాలకు ఎక్కువగా వర్ష ప్రభావం ఉంది? కృప గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఇప్పటికే ముంపు ప్రాంతాలుగా మారాయి. అదేవిధంగా గోదావరికి గంటకి వరద ప్రవాహం పెరుగుతూ ఉంది. ఎగువ ప్రాంతాల్లో వచ్చినటువంటి వరద వల్ల ఇప్పటికే 11 లక్షల క్యూసెక్కులని వరద నీరు గోదావరి నదికి చేరినటువంటి పరిస్థితి ఉంది. దిగువ గోదావరిలో ఇప్పటికే 11,30,000 క్యూసెక్కులని వరద నీటిని పూర్తిగా సముద్రంలోకి వదిలినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఆ ప్రాంతం అంతా ఏలూరు, మన్యం, అదేవిధంగా మిగతా 3 జిల్లాల్లో కూడా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. మరి 9 జిల్లాల్లో కూడా వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో మొత్తం మీద సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని మొత్తం ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాలు కూడా ముంపు బారి నుంచి లంక ప్రాంతాలు, అదేవిధంగా చాలా ప్రాంతాల్లో కూడా ముంపు ప్రాంతాల నుంచి ఇంకా బయటపడలేదు. ఇటీవల కురిసినటువంటి దాదాపు వారం రోజుల పాటు విస్తారంగా కురిసిన వర్షాల నేపథ్యంలో లంక ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దాదాపు 45,000 హెక్టార్లకు పైగా ఇప్పటికే ముంపు బారిన పడింది. ఈ రోజు అసెంబ్లీలో కూడా దీనిపైన ప్రత్యేకంగా చర్చించబోతా ఉన్నారు. మొత్తం ఏ ప్రాంతాలు ఇప్పటి వరకు కూడా ముంపు ప్రాంతాలుగా ప్రకటించాలి, ఏ ప్రాంతాల్లో ముంపు బారిన పడ్డాయి, ఎంత మేరకు అటు అగ్రికల్చర్ కానీ ఇటు హార్టికల్చర్ కానీ మిగతా పంటలు ఎంత మేరకు దెబ్బతిన్నాయనే ప్రాథమిక సమాచారంతో ఈ రోజు అసెంబ్లీలో కూడా దీనిపైన చర్చించడానికి అధికార పార్టీ కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి. మొత్తం మీద అధికార యంత్రాంగం అంతా కూడా జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా సముద్రంలో వేటకెళ్లకుండా మత్స్యకారులు నియంత్రించాలి, సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం ఉంది. ముఖ్యంగా లంక ప్రాంతాలు, ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ ఏ విధమైనటువంటి వరద ప్రవాహం ఎక్కువైనా సరే అక్కడ నుంచి సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్ళడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి మరొక 3 రోజుల పాటు దాదాపు 9 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా జిల్లాల్లో కూడా పూర్తి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. కృప. ఓకే జయరాజ్, ఇటు తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా కూడా వానలు కురుస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ రాముడు అందిస్తారు. రాముడు, హైదరాబాద్ నగరంలో అలాగే తెలంగాణ జిల్లాలకు ఎన్ని రోజుల పాటు ఈ వర్ష సూచన ఉంది? కూడా మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా గడిచినటువంటి 5 రోజులు లేదా వారం రోజులుగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో అయితే ప్రధానంగా ములుగు గాని, అదేవిధంగా వరంగల్, మహబూబాబాద్, అదేవిధంగా ఆసిఫాబాద్ ఈ జిల్లాల్లో అయితే చాలా భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పై భాగంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా అన్ని నదులలో నీటి మట్టం పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో గేట్లను ఎత్తి వాటి నీటిని కిందికి వదులుతున్నటువంటి పరిస్థితిని మనం అనేక ప్రాంతాల్లో అనేక జిల్లాల్లో కూడా చూస్తున్నాం. అనేక జిల్లాల్లో చెరువులు కూడా భారీగా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇదే రకమైనటువంటి వానలు మరొక 3 రోజుల పాటు కురవనున్నటువంటి నేపథ్యంలో అధికారులు అయితే అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వెంటనే అప్రమత్తం చేసి అక్కడ క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికలు రూపొందించి వాళ్ళందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ ఆధ్వర్యంలో వాళ్ళందరూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ కానీ, అదేవిధంగా కామారెడ్డి, దాంతోపాటు నిజామాబాద్, ఇటు మేడ్చల్, అదేవిధంగా మెదక్, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా కొంత ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని ఈ రోజు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మిగతా ప్రాంతాల్లో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఈ జిల్లాల్లో మాత్రం కొంత ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. గడిచినటువంటి వారం రోజులుగా హైదరాబాద్ తో పాటు పక్కనుండేటువంటి రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి ఈ జిల్లాలు కూడా మొత్తం కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న మొత్తం పూర్తిగా హైదరాబాద్ నగరం, జీహెచ్ఎంసీ ఏరియాతో పాటు మొత్తం చిరుజల్లులు కురిశాయి. ఈ రోజు కూడా వాతావరణం అంతా కూడా మబ్బులు పట్టి ఉంది. ఈ రోజు కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం హైదరాబాద్ నగరంలో కనబడుతుంది. కృప రైట్ రాముడు.